మీకు గోంగూర పులిహోర ఇష్టమైతే వీడియో చివరి వరకు చూడండి. పుల్లగా కారం కారంగా ఉండే ఈ గోంగూర పులిహోర ఒక్కసారి చేసి చూడండి. ప్లేట్ మొత్తం ఖాళీ చేశారు, అంత పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇందులోకి జీలకర్ర, ధనియాలు, ఆవాలు, మెంతులు, మిరియాలు, శనగపప్పు, ఎండుమిర్చి వీటినన్నిటిని మనము దూరగా వేంపుకోవాలండి. ఎక్కువ మాడనివ్వకూడదు. మంచి అరోమా వచ్చిన టైంలో మనము దించేయాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చిని ఒక 5 వరకు మధ్యలోకి కట్ చేసుకొని ఈ విధంగా 2 గుప్పెళ్ళ వరకు గోంగూరను వేసుకుంటున్నాను. 1 స్పూన్ పసుపు, అదేవిధంగా సాల్ట్ని వేసి ఈ విధంగా మనము మగ్గించేసుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి చింతపండు గుజ్జును మనము ఒక 1 కప్పు వరకు తీసుకోవాలండి. మనకి గోంగూర ఆల్రెడీ పుల్లగా ఉంటుంది కాబట్టి అది చూసుకొని మన చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసుకోవాలి. క్వాంటిటీ ఎక్కువ అయితే మనం పులుపున్న పర్లేదండి. ఇప్పుడు ఇందాక వేంపుకున్న దీన్ని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకొని ఇందులోకి పోపు కొరకు పల్లీలు, శనగపప్పు, మినప్పప్పు, అదేవిధంగా జీలకర్రను కూడా వేసుకోవాలి. ఎండుమిర్చి, పచ్చిమిర్చి పొడవుగా చీల్చుకున్నది వేసుకొని 2 రెమ్మల వరకు కరివేపాకు, పసుపు, కొంచెం ఇంగువ అండి 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ను కూడా వేసేసుకొని ఇప్పుడు ఈ పోపునంతటిని నెమ్మదిగా వేంపుకొని దించేసే టైంలో మనము ఇందులోకి కాజు యాడ్ చేయాలండి. ఒక 10 వరకు యాడ్ చేశాను. ఇప్పుడు మనము చల్లార్చుకున్న ఈ గోంగూరను మనము పేస్ట్గా చేసుకోవాలి. ఎక్కువ గరుకుగా లేకుండా పూర్తిగా పేస్ట్ అయ్యేలాగా చూసుకోండి. ఇక్కడ రైస్ను నేను కొంచెం వాటర్ క్వాంటిటీ తక్కువ చేసి ఆయిల్ యాడ్ చేసామంటే ఈ విధంగా పుల్ల పుల్లలుగా మనకి రైస్ అనేది ఒకటికొకటి అంటుకోకుండా వస్తుంది. ఇందాక మనం పట్టుకున్న ఈ పౌడర్ని ముందుగా యాడ్ చేసి ఈ రైస్ని అంతటికి పట్టించుకోవాలి. అప్పుడు మంచి టేస్ట్ అనేది అదేవిధంగా మొత్తం రైస్కు కలవడం జరుగుతుంది. ఇప్పుడు ఇందులోకి ఈ గోంగూర పేస్ట్ని వేసేసుకొని నెమ్మదిగా మనము ఈ విధంగా కలుపుకోవాలండి. పోపునంతటిని కూడా వేసేసుకొని కలిపేసుకున్నామంటే మన గోంగూర పులిహోర రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.